వై గీతా యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ ఎంఎన్సీస్ అయినా మనము టీసీఎస్ కానివ్వండి, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, దీంతో పాటు కాగ్నిజెంట్, క్యాప్జెమిని, జెన్పాక్ట్ ఇలా ప్రతి టాప్ ఎంఎన్సీ కంపెనీస్తో పాటు కొన్ని టైర్ 2 ఇండస్ట్రీస్ కూడా ఎప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్కి అనేది గీతా యూనివర్సిటీకి విజిట్ చేస్తూనే ఉంటాయండి. స్టూడెంట్ను ఇంటర్న్షిప్స్ అనేది ఎక్కువగా ఎంకరేజ్ చేసి కంపెనీస్కి పంపించేసి వాళ్ళని అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ సంపాదించే దాంట్లో కూడా గీతా యూనివర్సిటీ హెల్ప్ చేస్తుంది. ఈ రోజుల్లో నాలెడ్జ్తో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ గీతా యూనివర్సిటీ వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అండి. 40% థియరిటికల్ కాన్సెప్ట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటే 60% వీళ్ళకు ల్యాబ్లోనే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తోటి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎండ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ కూడా సేమ్ ఫార్మాటే ఉంటుందండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మారుతున్నటువంటి ట్రెండ్, వస్తున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు రావాలి. ప్రజెంట్ జనరేషన్కి న్యూ ఏజ్ స్కూల్ కాన్సెప్ట్ ఉండాలి. వాళ్ళకి కాంపిటీషన్కి తట్టుకునేలా మోస్ట్ ఛాలెంజింగ్ కెరీర్ అనేది ఏర్పరచుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి గీతా యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్గా సౌత్ ఇండియా నుంచి ఎన్సీఆర్, ఢిల్లీ దాకా ఎందుకని వెళ్ళాలి? ఇక్కడ లేనటువంటి ఫెసిలిటీ అక్కడ ఏముంది? మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ రాజశేఖర్ గారు. హలో అండి, నమస్తే. సో గీతా యూనివర్సిటీ అనగానే నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉంది, ఢిల్లీలో ఉంది అనేది. సో మన దగ్గర కూడా అన్ని ఆఫర్ చేస్తున్నారు కదా, బీటెక్ ఇక్కడ కూడా ఉంది కదా. వై గీతా యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు మీరు? ముందుగా లొకేషన్ అడ్వాంటేజ్ అండి. ఇక్కడ మనం తీసుకుంటే గనక ఫస్ట్ స్టూడెంట్కు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కోసం అనేది స్టూడెంట్ మన సౌత్ ఇండియా నుండి ఇంకొక స్టేట్కి అనేది వెళ్తారనమాట. సో ఈ ఇండస్ట్రీ ఎక్స్పోజర్లో మనం ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ తీసుకుంటే గనక పర్టికులర్గా మనకు ఆల్మోస్ట్ దాదాపు ఐటీ ఇండస్ట్రీస్తో పాటు ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్ అయితేనేమి, అగ్రికల్చరల్ కంపెనీస్ అయితేనేమి, వీటితో పాటు మనకు ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఎన్నో కంపెనీస్ అనేది మనకు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్కు కంపెనీస్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళకు ఇండస్ట్రియల్ విజిట్స్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఈవెన్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ తర్వాత ప్లేస్మెంట్స్కి కూడా ఒక గేట్వే లాంటిది ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ అనమాట. సో దానివల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ అనేది కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్సీఆర్ రీజియన్లో మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం సౌత్ ఇండియా తీసుకుంటే కనుక అది మనం చెన్నై వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా మన సౌత్ స్టూడెంట్సే ఎక్కువగా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ సౌత్ యూనివర్సిటీస్కి అనేది రావట్లేదు. ఇక్కడ మన దగ్గర కూడా కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి. బట్ ఇప్పుడు ఢిల్లీ రీజియన్లోనే మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండడంతో ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుండి కానివ్వండి, వెస్ట్ బెంగాల్ నుండి, ఈవెన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి స్టేట్స్ నుండి కూడా ఒకప్పుడు మన సౌత్ ఇండియాకి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్కి అనేది ఎక్కువగా వాళ్ళు లైక్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. నాట్ ఓన్లీ ఇండియా నుండి ప్రతి స్టేట్ నుండి స్టూడెంటే కాదండి, నేషనల్ మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారనమాట. ఆల్మోస్ట్ దాదాపు ప్రతి కంట్రీ నుండి వచ్చే స్టూడెంట్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది క్యాపిటల్ రీజియన్ అండి. సో అక్కడ ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా మనకు బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది ఉంటుంది. కాబట్టి కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల స్టూడెంట్కు ఒక మంచి ఎక్స్పోజర్తో మంచి నెట్వర్క్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా బిల్డ్ చేసుకునేందుకు స్కోప్ దొరుకుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు థర్డ్ మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ ఎక్స్పోజర్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ లాంటి ప్రోగ్రామే తీసుకుందాం. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ జిఆర్ఈ లాంటి ఎంట్రన్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఏదైనా ఎంటెక్ చేసుకోవడానికి గేట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, సివిల్స్కి వెళ్ళాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా పెట్టింది పేరు ఢిల్లీ అండి. సో అక్కడ స్టూడెంట్స్ ఏదైనా వీళ్ళు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేది మంచి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అప్రోచ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఈ 3 అడ్వాంటేజెస్ వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. దాంట్లో కూడా వై గీతా యూనివర్సిటీ అంటే కనుక గీతా యూనివర్సిటీ 40 ఇయర్స్ ఎడ్యుకేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ అండి. ఇదేదో కొత్తగా ఒక 3-4 ఇయర్స్లోనో లేదా ఈ లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చిన ఇన్స్టిట్యూషన్ కాదు. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది అంటే మేనేజ్మెంట్కు డెఫినెట్గా వాళ్ళు ఒక కరెక్ట్ పాత్లో వీళ్ళు డెఫినెట్గా అయితే డ్రైవ్ చేయగలుగుతారనమాట.
ఈ 40 ఇయర్స్ గీతా యూనివర్సిటీకి ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో ఇక్కడ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరిక్యులమ్ అనేది ఉంటుందండి. సో, ఈ మధ్య కాలంలో చాలా వరకు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అనేది అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయండి. సో, న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ రన్ చేయాలి అంటే గనక ఏదో ఒక ఇండస్ట్రియల్ సపోర్ట్ అనేది యూనివర్సిటీకి చాలా అవసరం. హ్మ్. అలానేసి ప్రతి ఇండస్ట్రీ ఎళ్లి ప్రతి యూనివర్సిటీతో కొలాబరేట్ అవ్వదండి. సో, ఆ యూనివర్సిటీలో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళిచ్చే ఫెసిలిటీస్ అండ్ వాళ్ళ దగ్గరున్న స్టూడెంట్ క్వాలిటీని బేస్ చేసుకొని కంపెనీస్ అనేది యూనివర్సిటీస్‌తో టై అప్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా గీతా యూనివర్సిటీకి అనేది ఓన్‌గా గీతా టెక్నికల్ హబ్ అనేసి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉందండి. బ్యాక్ ఎండ్‌లో ఓకే. అది కూడా గీతా యూనివర్సిటీకి అనేది కరిక్యులమ్ డిజైన్‌లో సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు ఐబీఎం, మైక్రోసాఫ్ట్ కానివ్వండి ఇలాంటి కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి కరిక్యులమ్ అనేది ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయడం జరుగుతూనే ఉంటుందన్నమాట. హ్మ్. ఇండస్ట్రీ ఫోకస్డ్ కరిక్యులమ్‌తో పాటు ఇండస్ట్రీ ఫోకస్డ్ కరిక్యులమ్ ఒక మంచి కరిక్యులమ్‌ను ఇక్కడ ట్రైన్ చేసే ఫ్యాకల్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అలా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ కూడా గీతా యూనివర్సిటీలో ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఉంది కాబట్టి మంచి మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతారండి. ఎన్నో కంపెనీస్ కూడా గీతా యూనివర్సిటీకి నియర్ బైనే ఉన్నాయి కాబట్టి మంచి ఫ్యాకల్టీ అనేది కూడా యూనివర్సిటీలో ఉంటారనమాట. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఇక్కడొచ్చేసరికి ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అండి. హ్మ్. ఇప్పుడు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత కంపెనీస్ అనేది యూనివర్సిటీస్‌కెళ్ళడం చాలా వరకు తగ్గిందండి. సో, ఎక్కువ ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఇంటర్న్‌షిప్స్‌కి అనేది స్టూడెంట్స్‌ని ఇన్వైట్ చేసి అంటే క్వాలిటీ స్టూడెంట్స్‌ను వాళ్ళ స్కిల్, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీట్ అయ్యే విధంగా వాళ్ళు ఇన్వైట్ చేసి ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక 3-6 మంత్స్ ఇంటర్న్‌షిప్‌లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈవెన్ మనం ఐఐటీస్‌లో తీసుకున్నా కూడా సేమ్ ప్లేస్‌మెంట్స్‌కి అనేది సేమ్ క్రైటీరియా ఫాలో అవుతున్నారండి. అదే విధంగా ఇక్కడ గీతా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే స్టూడెంట్‌ని సెకండ్ ఇయర్ నుండి కంపెనీస్‌కు ఇంటర్న్‌షిప్స్‌కి అనేది పంపించడం జరుగుతుందండి. సో, హ్మ్. ఇక్కడ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్స్‌కి అనేది వాళ్ళకై వాళ్ళు ఓన్‌గా వెతుక్కునే కంటే కూడా యూనివర్సిటీయే కంపెనీస్‌కి అనేది రిఫర్ చేసి పంపియడం జరుగుతుంది. సో, దీనివల్ల ఇంటర్న్‌షిప్స్ అనేది యాక్సెసిబిలిటీ ఈజీ అవ్వడంతోటి స్టూడెంట్ ఫైనల్ ఇయర్ రాగానే ఒక కంపెనీలో వాళ్ళ టాలెంట్‌ని అనేది ప్రూవ్ చేసుకొని ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ అనేది కూడా సంపాదించవచ్చు. అండ్ ప్లేస్‌మెంట్స్‌కి అనేది కూడా సెకండ్ ఇయర్ నుండే స్టూడెంట్‌కు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానివ్వండి, ఈవెన్ ఇప్పుడున్న టెక్నాలజీ మీద స్టూడెంట్ అంటే రేపు కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ట్రైన్ చేయడం కానివ్వండి, ఈ ప్రాసెస్ అంతా కూడా సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉంటుందండి. హ్మ్. అండ్ దీంతో పాటు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మన దగ్గర కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీతో పాటు ఇక్కడ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అనే స్పెషలైజేషన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఓకే. 4 స్పెషలైజేషన్స్‌లో ఇంటేక్ తీసుకుంటే గనక చాలా తక్కువ ఇంటేక్ ఉంటుందండి. మొత్తం మీద కూడా ఉండేది టోటల్ 240 సీట్స్ మాత్రమే. సో, ఆబ్వియస్‌గా సీట్లు ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది కూడా డెఫినిట్‌గా హ్మ్. అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో బాగా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములా అనేది ఇక్కడ గీతా యూనివర్సిటీ ఫాలో అవుతుందన్నమాట. సో, చాలా యూఎస్‌పీస్ అనేది మనం సౌత్ ఇండియన్ యూనివర్సిటీస్‌తో లేదా ఇండియా వైడ్‌గా ఉన్న యూనివర్సిటీస్‌తో కంపేర్ చేసుకుంటే గీతా యూనివర్సిటీలో ఉన్నాయండి. గీతా యూనివర్సిటీ 40 ఇయర్ ఓల్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి వచ్చింది అని చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు హ్మ్. చెప్పినటువంటి న్యూ ఏజ్ స్కూల్ కాన్సెప్ట్, ఆ హ్మ్. కాన్సెప్ట్ ఏంటండి? ఎలా ఉంటుందసలు? సో, న్యూ ఏజ్ కాన్సెప్ట్ నథింగ్ బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మనకు ఒక 15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే గనక కేవలం కోర్ బ్రాంచెస్ మాత్రమే ఉండేటివి. హ్మ్. కంప్యూటర్ సైన్స్‌లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ మాత్రమే ఉండేది. ఏదైనా స్టూడెంట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనో, డేటా సైన్స్ మీదనో ఒక స్పెషలైజేషన్ చేయాలంటే ఎంటెక్‌లోనో, ఎంఎస్‌లో మాత్రమే చేయటానికి అవకాశం ఉండేది. ఒక పర్టిక్యులర్ స్పెషలైజేషన్ మీద. హ్మ్. అదేవిధంగా ఈసీఈ తీసుకున్నా, మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్ తీసుకున్నా కూడా వీటిల్లో కూడా కోర్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుందన్నమాట బీటెక్‌లో. మళ్ళీ వీళ్ళు ఒక స్పెషలైజేషన్ అనేది ఎంటెక్‌లోనో, ఎంఎస్‌లోనో చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కోర్ ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వీటి మీద మనం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగే తీసుకుంటే గనక బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయండి 4 ఇయర్స్‌లో. ఎక్కడ కూడా ఇన్ డెప్త్ కోడింగ్ పార్ట్ అనేది కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం అనేది ట్రైనింగ్ ఉండదన్నమాట. హ్మ్. ఓన్లీ ఒక బేసిక్ కాన్సెప్ట్ మీదనే స్టూడెంట్ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. 4 ఇయర్స్ అయిన తర్వాత వీళ్ళు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎంటెక్‌లోనో, ఎంఎస్‌లోనో ట్రైన్ అవుతారు. యాహ్! అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ లాస్ట్ 6, 7 ఇయర్స్‌లో ఎక్కువగా తీసుకుంటే గనక మొత్తం న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అనేది మనకు బీటెక్‌లో కోర్స్‌లోనే ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ జరుగుతూనే ఒక స్పెషలైజేషన్ మీద స్టూడెంట్‌ను ఎక్స్‌పర్టైజ్ చేయడానికనేది ట్రైనింగ్ కూడా ముందు నుండి చేయడం జరుగుతుందనమాట. ఈ న్యూ ఏజ్
స్కూల్స్ అన్నీ కూడా సేమ్ ఫార్ములా అనేది ఫాలో అవుతాయి. అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారమే ఇక్కడ కరికులం అనేది ఉంటుంది. అవుట్‌డేటెడ్ ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఓకే. కానివ్వండి, ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే యాహ్! ఇంజినీరింగ్ స్టూడెంట్‌కనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్‌తో వాళ్ళకు ఉపయోగం అనేది ఉండదనమాట. సో, మోర్ టెక్నికల్‌గా ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా స్టూడెంట్ అనేది కూడా ట్రైన్ చేసి అంటే వీళ్ళు రెడీ టు గో ఫర్ జాబ్స్ అనమాట. అంటే హ్మ్. ఇంకా వీళ్ళు మళ్ళీ వెళ్లి ఇంకొక కోర్స్ బయటికొచ్చి అమీర్‌పేట్‌లోనో లేదా ఇంకొక చోటనో ఇంకో కోర్స్ నేర్చుకొని మళ్ళీ కంపెనీకి కావాల్సిన విధంగా స్కిల్ అనేది బిల్డ్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టిట్యూషన్‌లోనే వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇచ్చేసి స్టూడెంట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది ఈ న్యూ ఏజ్ కాన్సెప్ట్‌లో. సో, ఇప్పుడు మీరు చెప్పారు నార్త్ ఇండియా స్టూడెంట్స్ కంటే మన సౌత్ ఇండియా స్టూడెంట్సే ఎక్కువ వెళ్తున్నారు. అది కూడా వేలల్లో వెళ్తున్నారు హ్మ్. అనుకున్నప్పుడు, అక్కడున్నటువంటి ఇంటేక్ కూడా ఐఐటీలకు సంబంధించి చూస్తే మాక్సిమం ఒక 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇంతమంది వేల మంది అక్కడికి వెళ్ళడం ఏంటి? అందులో గీతా యూనివర్సిటీకి సంబంధించి చూసుకుంటే ప్లేస్‌మెంట్ అనేది కూడా ఒక రికార్డ్, ఒక హ్మ్. ఆహ్, బేస్‌ని క్రియేట్ చేసి పెట్టింది అని చెప్తుంటారు కదా! ఎందుకని అంత గీతా యూనివర్సిటీ పాపులర్ అది? అంటే ఇప్పుడు మీరన్నట్లు ఇంటేక్ పరంగా తీసుకుంటే అండి, ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి. లేదా ఈవెన్ బిట్స్ పిలాని, మణిపాల్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకున్నా గూడా ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటదండి. హ్మ్. అన్ని కోర్సెస్ కలిపి గూడా నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అక్కడున్న ఈసీ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లాంటి బ్రాంచెస్ తీసుకున్నా గూడా 500 మించి ఇంటేక్ ఉండదండి. ఐఐటీస్‌లో అయితే 200, 300 మాత్రమే ఇంటేక్ అనేది ఉంటుంది అన్ని హ్మ్. కోర్సెస్ కలిపి. సో, అక్కడ ఐఐటీస్‌లో అంత మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఫ్యాకల్టీ ఉండి కూడా ఎందుకు ఇంటేక్ లిమిటెడ్‌గా తీసుకుంటారంటే సో, అక్కడ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అనేది వాళ్ళు పక్కాగా ప్రాపర్‌గా అనేది ఫాలో అవుతారనమాట. ఆ! సో, దానివల్ల ఐఐటీస్‌లో ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటది. ఐఐటీస్‌లో చదివిన స్టూడెంట్స్ దాదాపు 70% మంచి కంపెనీస్‌లో అనేది వాళ్ళు ప్లేస్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. హ్మ్. వేరాజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఇంటేక్ వాళ్ళు ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అరాకొరా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. వేల కొద్దీ తీసుకుంటారు కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ 3000, 5000, 10,000 ఇంటేక్ తీసుకునే ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, హ్మ్. సో, అక్కడేమవుతుందంటే మరప్పుడు కెపాసిటీ క్లాస్ రూమ్ కెపాసిటీ ఎంతుంటుంది? ఎక్కడ కూర్చుంటారు? వాళ్ళకి అందరికి రీచ్ అనేది ఎలా ఉంటుంది? షిఫ్ట్‌లు గూడా ఉంటాయండి. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎర్లీ ఓహ్! మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ లేదా ఈవినింగ్ షిఫ్ట్ అనేసి షిఫ్ట్‌ల బ్యాచ్‌ల వైస్‌గా వారీగా డివైడ్ కూడా చేస్తారు. క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. అంత స్ట్రెంత్ ఎక్కువయ్యేసరికి. సో, ఆబ్వియస్‌గా ఇప్పుడు థౌసండ్స్‌లో ఇంటేక్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్లేస్‌మెంట్ అనేది సాధ్యపడదు. ఐఐటీ లాంటి వాటిల్లోనే మనకొక 60, 70% ప్లేస్‌మెంట్ అవుతున్నాయనేసి న్యూస్ వింటున్నాం. హ్మ్. అంటే తక్కువ ఇంటేక్ తీసుకొని ప్రాపర్ క్వాలిటీతో వాళ్ళు హ్మ్. ఎడ్యుకేషన్ అందించే ఇన్‌స్టిట్యూషన్స్‌లోనే మనకు 60, 70% ప్లేస్‌మెంట్ రికార్డ్ ఉంది అంటే అలాంటిది ఇప్పుడు థౌసండ్స్‌లో ఇంటేక్ తీసుకునే ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా ఉంటాయనే దానికి ఒక క్వెషన్ మార్క్ అని చెప్పొచ్చండి. హ్మ్. సో, ఇక్కడ గీతా యూనివర్సిటీ కూడా న్యూ ఏజ్ కాన్సెప్ట్ లాంచ్ చేసినప్పటి నుండి కూడా ఇంటేక్ అనేది తక్కువ ఇంటేక్‌తోనే స్టార్ట్ చేసిందండి. అండ్ ఫ్యూచర్‌లో కూడా సేమ్ ఇంటేక్‌తోనే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ప్రెజెంట్ ఓన్లీ 240 మాత్రమే కంప్యూటర్ సైన్స్‌లో అన్ని స్పెషలైజేషన్స్ కలిపి కోర్ బ్రాంచ్‌తో కలిపి మొత్తం 240 ఇంటేక్ ఉంటుందండి. దీనివల్ల ఓకే. ఏమవుతుందంటే స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుండే స్టూడెంట్‌కనేది వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, అండ్ దాంతో పాటు స్టూడెంట్స్‌కొచ్చేసరికి మల్టిపుల్ లైవ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ విజిట్స్‌కి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేయడం జరుగుతుంది. అంటే ఈ 240 మెంబర్స్‌ను ప్లేస్ చేయడం కూడా చాలా ఈజీ అండి. హ్మ్. సో, లాస్ట్ 3 ఇయర్స్ ప్లేస్‌మెంట్ ట్రెండ్ తీసుకుంటే గనక గీతా యూనివర్సిటీలో 3000 ప్లేస్‌మెంట్ రికార్డ్ అండి. సో, 3000 స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయ్యారనమాట ఓకే. లాస్ట్ 3 ఇయర్స్‌లో. అంటే కంప్యూటర్ సైన్స్‌లో 240తో పాటు గీతా యూనివర్సిటీలో లా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీబీఏ కానివ్వండి, ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ కూడా గీతా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందనమాట. అన్ని ప్రోగ్రామ్స్‌లో ఈ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అన్నిట్లలో కూడా 3000 ప్లస్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారంటే ఇక్కడ ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి గీతా యూనివర్సిటీలో అనేది స్టూడెంట్స్ అర్థం చేసుకోవచ్చండి. అండ్ దాంతో పాటు ఇక్కడ ఈ రోజుల్లో నాలెడ్జ్‌తో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ గీతా యూనివర్సిటీ వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అండి. సో, ఇక్కడ తీసుకుంటే గనక 40% థియరిటికల్ కాన్సెప్ట్స్ మీద ఎక్స్‌ప్లనేషన్ ఉంటే 60% వీళ్ళకు ల్యాబ్‌లోనే ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ తోటి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎండ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ గూడా సేమ్ ఫార్మాటే ఉంటుందండి. 40 మార్క్స్ థియరిటికల్ ఉంటే 60 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో, ఇక్కడ ప్రాక్టికల్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఇక్కడ మార్క్స్‌లోనే మనకి ఎండ్ ఎగ్జామ్స్‌లోనే అర్థమైపోతుందనమాట.
ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాలెడ్జ్తో పాటు ఒక మంచి స్కిల్తోనే స్టూడెంట్ గీతా యూనివర్సిటీలో బయటికి వస్తున్నారు కాబట్టి మంచి ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేయగలుగుతుందండి. దాంతోపాటు మన దగ్గర ఈ 240 స్టూడెంట్స్ అనేది క్వాలిటీ స్టూడెంట్స్ ఉంటారండి. యాహ్! అంటే ఏదో ఇంటర్మీడియట్‌లో జస్ట్ పాస్ అయిన స్టూడెంట్స్ అనేసి వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అందుకే స్కాలర్‌షిప్స్ కూడా ఇక్కడ పర్సెంటేజ్ బట్టి స్లాబ్ వైస్ స్కాలర్‌షిప్స్ అనేది గీతా యూనివర్సిటీలో ఉంటాయి. సో దీని ఉద్దేశ్యం ఏంటంటే మంచి క్వాలిటీ స్టూడెంట్ అనేది ఇక్కడ తీసుకొని మంచి ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేసి మంచి స్కిల్‌తో స్టూడెంట్‌ను ట్రైన్ చేయాలి. ఒక కాంపిటీటివ్ స్పిరిట్‌తోనే ఇక్కడ బిల్డ్ చేయాలనే ఇంటెన్షన్ తోటే గీతా యూనివర్సిటీ అనేది రన్ చేస్తుందండి ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీరు ప్లేస్‌మెంట్స్ గురించి చెప్పినప్పుడు 3000 ఆ! ప్లేస్‌మెంట్స్ అంటే హ్మ్. ప్యాకేజెస్ ఎంత ఉన్నాయి? యావరేజ్ ప్యాకేజ్ ఏంటి? హ్మ్. ఇవన్నీ కూడా చూస్తారు. ఎట్ ద రైట్. సేమ్ టైమ్ ప్లేస్‌మెంట్స్ అంటే ఏ కంపెనీలొచ్చాయి మీ దగ్గరికి? ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నటువంటి ఆ కంపెనీలేంటి అనేది? సో ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ ఎంఎన్‌సీస్ అయినా మనము టీసీఎస్ గానివ్వండి, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ దీంతో పాటు కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, జెన్‌పాక్ట్ ఇలా ప్రతి టాప్ ఎంఎన్‌సీ కంపెనీస్‌తో పాటు కొన్ని టైర్ 2 ఇండస్ట్రీస్ కూడా ఎప్పుడు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కి అనేది గీతా యూనివర్సిటీకి విజిట్ చేస్తూనే ఉంటాయండి. అలా అనేసి మనం మన క్యాంపస్‌లో జరిగే ఇంటర్వ్యూస్ అనే కాదండి. ఇదివరకు నేను చెప్పినట్లు కూడా స్టూడెంట్‌ను ఇంటర్న్‌షిప్స్‌కి అనేది ఎక్కువగా ఎంకరేజ్ చేసి కంపెనీస్‌కి పంపించేసి వాళ్ళని అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ సంపాదించే దాంట్లో కూడా గీతా యూనివర్సిటీ హెల్ప్ చేస్తుంది. అండ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది. ఓకే. లాస్ట్ 3 ఇయర్స్‌లో ఈ 3000 ప్లేస్‌మెంట్స్‌కనేది ఆల్మోస్ట్ 470 ప్లస్ కంపెనీస్ అనేది యూనివర్సిటీ విజిట్ చేశాయండి రిక్రూట్‌మెంట్‌కనేది. ఓకే. సో 470 కంపెనీస్ అనేది ఓన్లీ రిక్రూట్‌మెంట్ కోసం మనకున్న టై అప్స్ కాదండి. జనరల్‌గానే టై అప్స్ అనేది ఒక కంపెనీతో ఎంఓయూ చేసుకోవడం చాలా ఈజీ. హ్మ్. ఒక 1000 కంపెనీస్‌తో కూడా ఎంఓయూస్ చేసుకున్న కంపెనీస్ ఉంటాయి. బట్ అక్కడ ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చెప్పలేమనమాట. యాహ్! సో అలాంటిది ఇక్కడ రిక్రూట్‌మెంట్‌కి మాత్రమే 470 ప్లస్ కంపెనీస్ అనేది గీతా యూనివర్సిటీకి లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చాయన్నమాట. హ్మ్. యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే గనక 6.5 లాక్ పర్ యానమ్ అనేది యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉందండి మన దగ్గర గీతా యూనివర్సిటీలో. హైయెస్ట్ 40 లాక్ పర్ యానమ్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఉంది. ఇది డొమెస్టిక్ ప్యాకేజ్ అండి. సో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకుంటే గనక లాస్ట్ అకాడమిక్ ఇయర్ అనేది 85 లాక్స్ పర్ యానమ్ అనేది ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కూడా ఉందన్నమాట. ఓహ్! అంటే స్టూడెంట్ అబ్రాడ్‌లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా. ఈవెన్ గీతా యూనివర్సిటీలో ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌తో పాటు గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉందన్నమాట. గ్లోబల్ ఓకే. ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది మనకు సింగపూర్ కానివ్వండి, మలేషియా, దుబాయ్ అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్‌తో టై అప్స్ అనేది ఉన్నాయన్నమాట. అంటే హ్మ్. స్టూడెంట్‌నొచ్చేసరికి ఒక 1 వీక్ 10 డేస్ అక్కడికి గ్లోబల్ ఇమ్మర్షన్ పార్ట్‌లో అక్కడికి తీసుకెళ్లటం అనేది జరుగుతూ ఉందన్నమాట. అదే కాకుండా ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో కూడా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ తోటి యూనివర్సిటీ అనేది కొలాబరేట్ అయ్యిందండి. యాహ్! స్టూడెంట్ ఇక్కడ ఫైనల్ ఇయర్‌లో అక్కడికెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి మళ్ళీ అక్కడ ప్లేస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో ఇప్పుడు వేలాదిగా తెలుగు స్టూడెంట్స్ వెళ్లి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు అనుకున్నప్పుడు హ్మ్. చూడాల్సింది అక్కడ ఫెసిలిటీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది హ్మ్. అనేది. గీతా యూనివర్సిటీ వాటన్నిటికంటే డిఫరెంట్. తక్కువ ఇంటేకే ఉంటోంది. కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తుంది అనుకున్నప్పుడు హ్మ్. ఇక్కడ పేరెంట్స్ స్టార్ట్ చేయడం మొదలుపెడతారు. అనలైజ్‌లు హ్మ్. చేయడం అనేది ఉంటుంది కదా! అవును. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందంటారు సో, గీతాలో? గీతా యూనివర్సిటీ కంప్లీట్‌గా 40+ ఎకర్స్‌లో ఉందండి క్యాంపస్ అనేది. సో, స్టూడెంట్‌కి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్, ప్లేస్‌మెంట్స్‌తో పాటు స్టూడెంట్‌కు హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ కనపడుతుందండి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ అవుట్‌డోర్ గేమ్స్‌కు 20 ఎకర్స్‌లో మొత్తం ప్లే గ్రౌండ్స్ అనేది కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నుండి మన దగ్గర నుండి ఎళ్ళే స్టూడెంట్స్ నార్త్ ఇండియా అనగానే ఫస్ట్ అక్కడ సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ గురించి అనేది ఒక బిగ్ చూస్తారు. క్వెషన్ అనేది వాళ్ళకి కనపడుతూ ఉంటుందన్నమాట. బట్ ఢిల్లీ ఎన్‌సీఆర్ అనేది అంటే మనం ఎప్పుడు ఒకటి వర్డ్ వింటూ ఉంటామండి. ఢిల్లీలో లేని సెక్యూరిటీ ఇక్కడ గల్లీలో ఉంటుందా అన్నట్లు. సో, హ్మ్. ఢిల్లీ అనేది సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలామందికి అపోహ ఏంటంటే ఢిల్లీ అనగానే నార్త్ అంటేనే కొంచెం పాష్ కల్చర్ ఉంటుంది. అంటే అక్కడ స్టూడెంట్స్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటారు. హ్మ్. మన పిల్లలు వాళ్ళతో మింగిల్ అవ్వగలరా లేదనేసి చూస్తారు కానీ, బట్ అక్కడ చూడాలంటే మనం తెలుసుకోవాలండి. అక్కడ ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడ ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ ఉండరు. డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ వస్తారు. ఆబ్వియస్‌గా అక్కడున్న పిల్లలకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, అంతా కొంత మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌తో కంపేర్ చేస్తే వాళ్ళు కొంచెం అడ్వాన్స్‌డ్‌గానే ఉంటారు. సో, యాహ్! మన పిల్లలు వాళ్ళు క్యాచ్ చేయడానికి ఒక 1 ఇయర్ టైమ్ అయితే పడుతుంది. బట్ డెఫినిట్‌గా మన పిల్లలు వాళ్ళతో మింగిల్ అవ్వగలుగుతారు. అండ్ నార్త్ ఇండియన్ పీపుల్ అనేది చాలా ఫ్రెండ్లీ పీపుల్ అండి. ఇంకా మన సౌత్ ఇండియన్సే నేను చూస్తూ ఉంటా కదండీ! గ్రూప్స్ చేయడం, మేము సౌత్ ఇండియన్స్ అనేసి ఒక యూనిటీ లాగా బిల్డ్ చేయడం చూస్తూ ఉంటాం గానీ, నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కడ ఆ యూనిటీ గానివ్వండి, అది ఎక్కడ వాళ్ళలో కనపడదండి. వాళ్ళు ఎక్కువగా సౌత్ ఇండియన్ అవ్వచ్చు, ఈవెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌తో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తూ ఉంటారనమాట. హ్మ్. ఈవెన్ మన పిల్లలు అక్కడికెళ్ళిన తర్వాత కూడా స్టార్టింగ్ ఒక 3, 4 మంత్స్ ఒక కొంచెం
డిఫరెంట్‌గా కొంచెం ఉంటారండి. హెసిటేషన్, దాని చాలా తర్వాత దూరం కలిసిపోతారు. వచ్చాము అనే ఒక ఫీల్ దాని ఉంటుంది. తర్వాత కలిసిపోతారు. ఒకరిని చూసి ఒకరితో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వటం, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటం అండ్ హ్మ్. మన పిల్లల్లో కూడా చాలా చేంజెస్ అనేది వస్తాయండి. 4 ఇయర్స్ తర్వాత పేరెంట్ గనక అదే స్టూడెంట్‌ని చూస్తే గనక మన పిల్లాడైనా ఇంత చేంజెస్ ఈ 4 ఇయర్స్‌లో వచ్చాయా అనేది కూడా చాలామంది పేరెంట్స్ ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ రీజియన్‌లో ఉన్న యూనివర్సిటీస్‌లో నేను దాదాపు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుండి అక్కడ నేను చూస్తూ ఉన్నాను కాబట్టి, హ్మ్. సో చాలామంది పేరెంట్స్ ఆ చేంజెస్ అనేది కూడా ఇక్కడ చూసారండి. హ్మ్. సో, నెక్స్ట్ చూసేది సేఫ్టీ, సెక్యూరిటీ హ్మ్. అనేది. ఎలా ఉంటుందంటారు ఈ 40 ఎకర్ క్యాంపస్ గీతా యూనివర్సిటీ? జనరల్‌గానే ఎనీ ఇన్‌స్టిట్యూషన్ అండి. అది ఒక గీతా యూనివర్సిటీ అనట్లేదు. ఎక్కడికెళ్ళినా క్యాంపస్ హాస్టల్స్‌లో డెఫినిట్‌గా సెక్యూరిటీ అనేది ఉంటుంది. హ్మ్. ఎందుకంటే క్యాంపస్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే డెఫినిట్‌గా అది రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీదే అవుతదండి. అవును. సో, జనరల్‌గా మనకు జరిగే ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఏంటంటే బయట హాస్టల్స్‌లోనో స్టూడెంట్స్ బయట రూమ్స్ తీసుకున్న వాళ్ళే ఉంటారు కానీ, బట్ మేము ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కంపల్సరీ పక్కాగా ఎంటర్ అవుతే 4 ఇయర్స్ క్యాంపస్ హాస్టల్‌లోనే ఉండాలండి. బయట ఓకే. వెళ్ళి వాళ్ళు పీజీస్‌లో కానివ్వండి, రూమ్స్‌లో ఉండటానికి మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయదండి. హ్మ్. 4 ఇయర్స్ క్యాంపస్ హాస్టల్‌లో ఉండాలి. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇంటేక్ ఎక్కువ తీసుకుంటుంటారు కాబట్టి థౌసండ్స్‌లో ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే హాస్టల్ ఇచ్చేసి సెకండ్ ఇయర్ నుండి స్టూడెంట్స్‌ని మళ్ళీ బయటికి యాహ్! పంపించేస్తూ ఉంటారండి. లేదా లోపల హాస్టల్ సరిపోనప్పుడు బయట పెడుతూ ఉంటారు. ఇక్కడ గీతా యూనివర్సిటీలో కంపల్సరీ 4 ఇయర్స్ స్టూడెంట్ అనేది క్యాంపస్ హాస్టల్‌లో ఉండాలండి. అండ్ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా యూనివర్సిటీదే. హ్మ్. ఫుల్ సెక్యూర్డ్‌గా ఉంటది. స్టూడెంట్ బయటికి ఔటింగ్‌కెళ్ళాలన్నా గూడా పేరెంట్ నుండి పర్మిషన్ ఉంటేనే ఔటింగ్‌కి పంపడం జరుగుతుందనమాట. ఈవెన్ ఇంటికి రావాలన్నా గూడా స్టూడెంట్ పేరెంట్ నుండి ఒక కన్సెంట్ అనేది ఇస్తే మాత్రమే స్టూడెంట్ అనేది వాళ్ళ ఒక ట్రైన్ రిజర్వేషన్ కానివ్వండి, అన్ని ఫార్మాలిటీస్ అన్నీ ప్రూవ్ చేసుకుంటేనే అప్పుడు స్టూడెంట్ అనేది ఇంటికి కూడా పంపించడం జరుగుతుందనమాట. అంటే మోస్ట్ సెక్యూర్డ్ క్యాంపస్ అని చెప్పొచ్చు. ఇలా నేను ఒక గీతా యూనివర్సిటీ అనట్లేదు. ఎక్కడికెళ్ళినా గూడా ఈ రోజుల్లో సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ప్రాపర్ ప్రికాషన్స్ అనేది ప్రతి ఇన్‌స్టిట్యూషన్ తీసుకుంటుంది. అండ్ గీతా యూనివర్సిటీ గూడా డిజి క్యాంపస్ అనేసి ఒక అప్లికేషన్ అనేది ఉంటుందండి. స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అంటే జనరల్‌గా అటెండెన్స్ వచ్చేసరికి డైలీ ఉంటుందండి. ఇక్కడ క్లాస్ టు క్లాస్ అనేది ఉంటుంది. ఈచ్ క్లాస్ అటెండెన్స్ అనేది గూడా పేరెంట్ లైన్‌లో ఇక్కడ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. యాహ్! సో, అలా మోస్ట్ సెక్యూర్డ్ క్యాంపస్ అని చెప్పొచ్చండి. హ్మ్. ఫుడ్ విషయానికొస్తే హ్మ్. నార్త్ అనగానే అక్కడ రోటీ అదే ఉంటుంది. మన దగ్గరలాగా స్టేపుల్ ఫుడ్ రైస్ ఉండదేమో ఒక ఫీల్ ఉంటుంది కదా! అవును. తెలుగు స్టూడెంట్స్ అది మిస్ అవుతారేమో అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అవును. సో, జనరల్‌గానే అండి ఇప్పుడు ఒక లొకేషన్ నుండి ఒక లొకేషన్‌కు చేంజ్ అయినప్పుడు అక్కడున్న ఫుడ్ హ్యాబిట్స్, క్లైమాటిక్ కండిషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. హ్మ్. సో, ఇప్పుడు మనకు సౌత్‌లో ఎప్పుడు టెంపరేచర్ తీసుకుంటే గనక కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒక వింటర్‌లో హార్డ్‌లీ ఒక 2 మంత్స్ మాత్రమే టెంపరేచర్ మనం లెస్ థాన్ 20 డిగ్రీస్ చూస్తూ ఉంటాం. హ్మ్. బట్ ఢిల్లీలో ఏమవుతుందంటే అండి ఒక 3-4 మంత్స్ మాత్రమే అక్కడ 40 డిగ్రీస్ పైన టెంపరేచర్ ఉంటే రిమైనింగ్ దాదాపు 8 మంత్స్ వరకు టెంపరేచర్ అనేది లెస్ థాన్ 40 ఉంటుంది. ఒక 3-4 మంత్స్ అయితే గనక వింటర్‌లో ఆల్మోస్ట్ లెస్ థాన్ 10 డిగ్రీస్ కూడా టెంపరేచర్ ఉండే సందర్భాలుంటాయన్నమాట. హ్మ్. సో, అక్కడ టెంపరేచర్ తగ్గట్టుగా ఎక్కువ అక్కడ పీపుల్ రోటీస్ అనేది ఎక్కువగా తింటారండి. అంటే ఎక్కువగా మనకు గోధుమ ప్రొడక్ట్స్ అనేది తింటూ ఉంటారు. అంటే గోధుమ ప్రొడక్ట్ అనేది బాడీలో హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి. మనకిక్కడ ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఇక్కడ రోటీస్ అనేది తినం. రైస్ అవును. అనేది తింటాం. సో, టెంపరేచర్ బట్టి అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ బట్టి ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఉంటాయి. మన పిల్లలు అక్కడికెళ్ళిన తర్వాత కూడా బెస్ట్ అంటే మంచి క్వాలిటీ ఫుడ్ అనేది గీతా యూనివర్సిటీలో ఉంటుందండి. అండ్ పిల్లలు గూడా ఎళ్ళిన ఒక 6-7 మంత్స్‌లోనే అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్‌కు తగ్గట్టుగా ఆ ఫుడ్డే బెస్ట్ అన్నట్లు ఎక్కువ మంది ఆ ఫుడ్‌నే లైక్ చేస్తారు, ప్రిఫర్ చేస్తారండి. అంతెందుకు ఎక్కడికో యూఎస్‌కెళ్తారండి పిల్లలు. అక్కడ హ్మ్. ఎక్కువ బ్రెడ్స్ అనేవి ఉంటాయి. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఆ బ్రెడ్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. అలవాటు రీజన్ ఏంటంటే చేసుకుంటారు. అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ బట్టే, అక్కడున్న యాహ్! కల్చర్ బట్టే పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారండి. సేమ్ నార్త్ ఇండియా ఢిల్లీ ఎళ్ళిన తర్వాత గూడా ఎక్కువ మంది పిల్లలు ఈవెన్ ఒక సెమిస్టర్ అయిపోయి ఇంటికొచ్చిన పిల్లలు గూడా మళ్ళీ రోటీస్ ఉంటే బాగుండేమో రైస్ కంటే అన్నట్లు గూడా చాలామంది అనుకునే సందర్భాలు గూడా ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఫుడ్ అయితే డెఫినిట్‌గా ది బెస్ట్ ఫుడ్ గీతా యూనివర్సిటీలో అనేది సర్వ్ చేస్తారండి పిల్లలకి. హ్మ్. సో, ఎక్కడ పిల్లలకి మనము హోమ్ ఫుడ్ అనేది మిస్ అయ్యామనేసి కూడా ఎలాంటి సందర్భంలో అనిపించదండి. హ్మ్. సో, ఇప్పుడు ఎలాగో కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది అవునండి. కాబట్టి, హ్మ్. బీటెక్ తీసుకోవాలి అనుకునే స్టూడెంట్స్‌కి హ్మ్. అక్కడున్నటువంటి గీతా యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారో ఒక పేరెంట్స్‌కి చెప్పాలి మీరిప్పుడు? నేను దీన్ని అంటే పేరెంట్స్‌కి ఒక 3 పాయింట్స్ చెప్తానండి. యాహ్! మనం ఎక్కడికెళ్ళినా గూడా ఫస్ట్ చూసుకుండేది మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఇండస్ట్రీ డ్రివెన్ ప్రోగ్రామా కాదా అనేది పేరెంట్స్ చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి ఇక్కడ యూనివర్సిటీలో సిలబస్ ఉందా లేదా అనేది చూస్తారు.
చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ సిలబస్ అనేది మన గీతా యూనివర్సిటీలో ఉంది, నో డౌట్ అది. అండ్ రెండోది వచ్చేసరికి అంటే ఒక అప్డేటెడ్ సిలబస్తో పాటు మంచి కరికులంతో పాటు డెఫినెట్గా ఆ కరికులం అనేది ట్రైన్ చేయగలిగే ట్రైనర్ కూడా ఉండాలన్నమాట. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మొత్తం కూడా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీయే ఉంటారు. అవుట్ ఆఫ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటే తీసుకుంటే 240 స్టూడెంట్స్కి అనేది 60 ఫ్యాకల్టీ ఉన్నారండి. 240 స్టూడెంట్స్కు 60 ఫ్యాకల్టీ అంటే ఇక్కడ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో చూడండి. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అనేది ఉన్నారు. దీంతో పాటు థర్డ్ మన స్టూడెంట్స్ కోరుకునేది ఏంటంటే ప్లేస్మెంట్. సో ఆబ్వియస్గా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ ప్రాపర్ వేలో ట్రైన్ చేసే ఫ్యాకల్టీ ఉండాలి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే 4 ఇయర్స్ తర్వాత ప్లేస్మెంట్ అనేది కూడా మన వాళ్ళు సౌత్ ఇండియన్స్ కోరుకుంటారనమాట. సో ప్లేస్మెంట్స్లో కూడా ఇది వరకు నేను చెప్పినట్లు 3000+ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది గీతా యూనివర్సిటీలో లాస్ట్ 3 ఇయర్స్లో ఉంది అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనే దానికి అదే ఆన్సర్ ఇస్తుందండి. సో స్టూడెంట్కు మంచి కరికులంతో మంచి ఫ్యాకల్టీతో మంచి ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా గీతా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఉంది కాబట్టి ఎక్కువేమో అనే ఒక ఫీల్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ జనరల్గా ఇప్పుడు మనకు సౌత్లో ఏంటంటే అండి కాంపిటీషన్ వల్ల నార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫీజెస్ అనేది ల్యాక్స్లోకి వెళ్ళిపోయాయండి. అండ్ స్కాలర్షిప్స్లో కూడా చాలా డిఫరెంట్ గేమ్స్ అనేది ఇక్కడ ఉంటాయన్నమాట. స్టూడెంట్కి ఒక 1 ఇయర్ స్కాలర్షిప్ ఇవ్వటం, సెకండ్ ఇయర్లో మళ్ళీ కొంత స్కోర్ తక్కువ వచ్చిందనో సో లేదంటే ఇంకొక రీజన్తోనో స్కాలర్షిప్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ స్టూడెంట్ మొత్తం ఫీజు అనేది పే చేసుకోవాల్సి వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. గీతా యూనివర్సిటీలో కూడా ఫీజు అనేది ఒక 16 lakhs వరకు అయితే ఉందండి, కాలేజ్ ఫీ హాస్టల్ అంతా కూడా. అయితే ఇక్కడ క్వాలిటీ స్టూడెంట్ అనేది మన క్యాంపస్లోకి రావడానికి, క్వాలిటీ స్టూడెంట్ను అట్రాక్ట్ చేయడానికి మనము స్కాలర్షిప్స్ అనేది కూడా ఇస్తున్నామండి. అంటే ఇంటర్మీడియట్లో 95 అబోవ్ పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్కి 100% ట్యూషన్ ఫీ మీద మనము స్కాలర్షిప్ అనేది ఇస్తున్నాం అనమాట. అలాగే 90-95% మధ్య ఉన్న స్టూడెంట్కి కూడా 50% ఫీలో కన్సెషన్ అనేది ఇస్తున్నాం అనమాట. అంటే 95 అబోవ్ పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్ కంప్లీట్గా డెవలప్మెంట్ ఫీ, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజు కావచ్చు, ఈవెన్ ఈఆర్పీ సంబంధించిన ఫీజ్, హాస్టల్ అంతా కలిపి 7 lakhsలో కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. 90-95% మధ్యలో ఉన్న స్టూడెంట్ కూడా లెస్ దాన్ 10 lakhsలోనే కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా తక్కువ ఫీలో క్వాలిటీ స్టూడెంట్స్ని తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి మంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్గా గీతా యూనివర్సిటీని చూడొచ్చండి మీరు ఇక్కడ. సో ఇక్కడ మీ మాటలను బట్టి చూస్తే ఒక క్వాంటిటీయా క్వాలిటీయా అనేది అంతే కదా. రైట్, ఇక్కడ క్వాలిటీకి ఇంపార్టెన్స్ అండి, క్వాంటిటీ కాదండి గీతాలో. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి.